నాతో మాతో మీరు మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని ప్రభువా మాకు వినిపింపచేయండి. దేవా, మీ హృదయాన్ని ప్రభువా మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. నాయనా, మీ శిలువ దగ్గరగా మమ్మల్ని నడిపించండి. దేవా దేవా దేవా, ఈ రాత్రికాల సమయంలో మమ్మను ప్రత్యేకమైన రీతిలో దేవా మీరు దర్శించండి. ప్రభువా మీరు దర్శించండి. మీ పిలుపు ప్రభా, మీ కేక ప్రభా, వెనక నుండి వినపడుచున్న ఆ స్వరం విని వెనక్కి తిరగడానికి సహాయం చేయండి. మీ దయగల కృపగల హస్తాలకు నన్ను మమ్మల్ని అందరిని అప్పగించు. యేసు క్రీస్తు ప్రభు నామున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. భ్రష్టులైన బిడలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను అని ప్రభువు ఇస్తున్నటువంటి యొక్క పిలుపు లేకపోతే ఒక కేక మనకి వినపడతా ఉంది ఇర్మియా గ్రంథంలో. ఎందుకు అని మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క బిడలు, ఆయన నామమును ధరించిన వారు, భరించవలసిన వారు, లోకానికి చూపించాల్సినటువంటి వారు బ్యాక్ స్లైడ్ అయిపోయి ఆత్మీయ భ్రష్టత్వంలోనికి చెదిరిపోయి విగ్రహారాధన, ఆత్మీయ వ్యభిచారము, తిరుగుబాటు అనేటువంటి పాపముల చేత దేవుని విసిగిస్తా ఉన్నప్పుడు ఒక తండ్రిగా లేకపోతే తన యొక్క భార్య నమ్మక ద్రోహము చేయబడినటువంటి ఒక భర్తగా అలాంటి హృదయముతో దేవుడు వేసేటటువంటి కేక ఇది. భ్రష్టులైన బిడలారా తిరిగి రండి. దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది? యూదా పాపము ఇనుప గంటంతో రాయబడుతూ ఉందని, వారి యొక్క పాపము క్షారముతోనూ సబ్బుతోనూ కడిగినను కూడా అది ఆ మచ్చ మరక అలాగే కనిపిస్తా ఉందని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏంటి పాపము? వారు ఏం చేశారు? ఈ పాపము ఇంత భయంకరంగా దేవుడు కన్సిడర్ చేయడానికి కారణం ఏంటి? ఏ పాపం గురించి దేవుడు వారిని పశ్చాత్తాపడమని దేవుడు వారిని పిలుస్తా ఉన్నాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా జీవజలపు ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనములో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలపు ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను ఒలిపించుకొని ఉన్నారు. ఇజ్రాయేల్ యొక్క లేకపోతే యూదా ప్రజల యొక్క పాపం ఏంటంటే, వారు దేవుని విడిచిపెట్టి దేవుని కొరకు ప్రత్యామ్నాయాల్ని వెతుక్కుంటున్నారు. ఆల్టర్నేటివ్స్ ని వాళ్ళు వెతుక్కుంటా ఉన్నారు. దేవుని స్థానములో దేవుని యొక్క ఆ యొక్క స్థితిని వారు వేరే వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదిగో దేవుడి యొక్క సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ దేశము ఎలాంటి పరిస్థితిలో ఉందంటే దాహముతో ఉన్నది. ఆత్మీయ దాహము, భౌతికమైనటువంటి నైతికమైనటువంటి ఆ యొక్క తీరనటువంటి దాహముతో వీరు ఉంటా ఉన్నారు. ఆ యొక్క దాహం అనేది దేవుని విడిచిపెట్టడం ద్వారా, హృదయములో దేవునికి చోటు ఇవ్వకపోవడాన్ని బట్టి వచ్చినటువంటి శూన్యత, వాక్యూమ్. ఆ శూన్యతని నింపుకోవడానికి ఇజ్రాయేలు ప్రజలు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి దోషం ఏంటంటే, వారు వేరే తొట్ల దగ్గరికి వెళ్తున్నారు, వేరే బావుల దగ్గరికి వెళ్తున్నారు, వేరే ఓటల్ని వెతుక్కుంటూ ఉన్నారు. ఎక్కడ తృప్తి ఉంది, వేర్ ఈజ్ సాటిస్ఫాక్షన్ అనేది ఎతుక్కుంటూ ఉన్నారు. ఈ యొక్క లోకంలో గనక మనం చూసినట్లయితే ప్రియమైన వారులారా, అది యోధా పాపము కావచ్చు, లేకపోతే కొన్ని వందల సంవత్సరాల క్రితము దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మాటల్ని ఈరోజు మనము ధ్యానిస్తా ఉన్నప్పుడు, ద సేమ్ గాడ్, ద సేమ్ ప్రాబ్లం, ద సేమ్ కండిషన్, ద సేమ్ సిట్యువేషన్ అండ్ ద మెసేజ్ ఈజ్ ఆల్సో సేమ్. దేవుడు వర్తమానం ఇస్తున్నటువంటి వర్తమానం కూడా ఈ దినము ఈ ప్రజలకి, మనకి దేవుడు ఇస్తున్నటువంటి వర్తమానం కూడా ఒకటే. కాకపోతే సమయం వేరు, ప్రజలు వేరు. కాకపోతే ప్రాబ్లం ఒక్కటే, పరిస్థితి అంతా ఒక్కటే. అక్కడ ఉన్నటువంటి
ఏ పాపమైతే ఇర్మియా గ్రంథం అంతా మనం ఇప్పుడు ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నామో, ఈ 3 సెషన్స్ లో ధ్యానించామో, ఏ పరిస్థితిని బట్టి అయితే దేవుడు ఆ యొక్క ఇర్మియా ప్రవక్త ద్వారా తన యొక్క వాక్కును, తన భారాన్ని తన ప్రజలతో పంచుకుంటూ భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తా ఉన్నాడో, ఈ దినాన్ని కూడా ఇదే మెసేజ్, ఇదే కండిషన్, ఇదే ప్రాబ్లం, అదే దేవుడు ఇదిగో అదే వాక్కును మనకి, మన దేశానికి, ప్రపంచ దేశాలకి అందిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజు యూదా చేసిన పాపమే ఈరోజు మనము చేస్తా ఉన్నాం. అది ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని స్థానంలో ఆల్టర్నేటివ్స్ ని వెతుక్కోవడము, దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని స్థానంలో ప్రత్యామ్నాయాల్ని వెతుక్కుంటూ మనము నడుస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది, జీవజల ఊట అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువు గురించి మానవులు మర్చిపోతా ఉన్నారండి. మానవులు మర్చిపోతున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతా ఉన్నాడు. అమ్మా, ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు అది నిత్య జీవమునకై వాడిలో ఉబికెడి ఊటవై ఉంటది. ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారో వాని యందు జీవజల ఊటలు ఉబుకుతాయని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. జీవజల ఊట అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువుని ఇదిగో లోకం మర్చిపోయింది. యూదా ప్రజలు మర్చిపోయారు, ఆయన్ని విడిచిపెట్టారు. దేవుణ్ణి విడిచిపెట్టడమే, దేవుణ్ణి రిజెక్ట్ చేసేసి మేము మాకు అక్కర్లేదు అని చెప్పేటటువంటి ఆ యొక్క మెడపిరుసుతనము, లేకపోతే ఆ యొక్క హృదయ కాఠిన్యము, లేకపోతే సెల్ఫ్ సఫిషియన్సీ అంటారు. నువ్వు లేకపోయినా మేము బ్రతకగలము, నువ్వు లేకపోయినా మా జీవితాలు మేము నడిపించుకోగలము, నీతో మాకు అక్కర్లేదు. ఈ దినాల్లో వెస్ట్రన్ కంట్రీస్ ని మనం చూసినట్లయితే, ఈ దినాల్లో యవనస్తుల్ని మనం చూసినట్లయితే, ఈరోజు చదువుకున్నటువంటి ఆ యొక్క వారిని మనం చూస్తా ఉన్నప్పుడు ధన సమృద్ధిని బట్టి కావచ్చు, జ్ఞాన సమృద్ధిని బట్టి కావచ్చు, లేకపోతే వాళ్ళకు కలిగినటువంటి వస్తు సమృద్ధిని బట్టి కావచ్చు, ఈరోజు మనుషులు ఆకాశమందున దేవుని వైపు పిడికిలెత్తి ఏం చెప్తా ఉన్నారంటే, నువ్వు మాకు అక్కర్లేదు అని చెప్తా ఉన్నారు. ఒకవైపు జీవజల ఊటైన యేసు క్రీస్తు ప్రభువుని విడిచిపెట్టడం ఒక వంతైతే, ఇదిగో సంతోషం కొరకు, తృప్తి కొరకు, లేకపోతే సాటిస్ఫాక్షన్ కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి అనైతికమైనటువంటి ఓటల దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఆ యొక్క ఇదిగో భయంకరమైనటువంటి అశ్లీలత, లేకపోతే ఆ యొక్క ఇమ్మోరాలిటీ అనేటువంటి బావుల దగ్గరికి వెళ్ళి ఆ సమరయ స్త్రీ లాగానే వెతుకుతా ఉన్నారండి ఇదేనన్న ప్రజలు. అలాంటి ప్రజల్ని దేవుడు వెతుక్కుంటూ వస్తున్నారు. అలాంటి ప్రజల కొరకు ఆయన వెతుకుతూ, ఎందాక మీరు ఆ బద్దలైన తొట్లని, ఎందాక మీరు ఆ యొక్క దప్పికి తీర్చలేనటువంటి ఆ కొండలని, ఆ బావుల్ని వెతుకుతారు, జీవజల ఓటను నేనే, నా యొద్దకు రండి అని దేవుడు వెనక్కి పిలుస్తూ ఉన్నటువంటి కేక మొదటిది. ఇర్మియా గ్రంథములో ఉన్నటువంటి ఆ జీవజల ఊట యేసు క్రీస్తు ప్రభువే. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది. 6వ అధ్యాయము 16వ వచనము, యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేశం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, నెమ్మది లేదు, తృప్తి లేదు, నెమ్మది లేదు. ఎక్కడ చూసినా కానీ కయాస్, గందరగోళము, అనెమ్మది, అనిశ్చితి, లేకపోతే ఇన్సెక్యూరిటీ, టెన్షన్, స్ట్రెస్ అనేవి ఈ దినాల సమృద్ధి అయినటువంటి మానవుని యొక్క సమస్యలండి. డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, లక్షలు సంపాదించగలిగిన ఉద్యోగాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా కానీ ఈరోజు ఏమి లేదు మానవుడి కంటే, నెమ్మది లేదు, నో పీస్, సమాధానం లేదు, రెస్ట్ లేదు, హృదయంలో రెస్ట్ లేదు, మనసులో రెస్ట్ లేదు, నెమ్మది లేనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారు మార్గములను చెరిపి వేసుకున్నారు. అక్రమమైన మార్గముల్లో, అన్యాయమైనటువంటి మార్గములలో, దేవుడు ఆమోదించినటువంటి ఇదిగో ఆ దుష్టమైనటువంటి క్రూకుడ్ వేస్ లోకి మానవుడు వెళ్ళి ఈ దినమున నెమ్మది లేని స్థితిని కనుక్కున్నాడు. అయితే దేవుడు కేక వేస్తా ఉన్నాడు, పురాతనమైన మార్గముల గురించి విచారించండి, మీరు ఆలోచించండి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మీకు తెలియకపోతే అడిగి తెలుసుకోండి అని సెలవిస్తా ఉన్నాడు. అడిగి తెలుసుకొని విచారించి అందులో మీరు నడవండి, అప్పుడు మీకు నెమ్మది కలుగునని దేవుడు చెప్తా ఉంటే, వాళ్ళు ఏమంటున్నారో చూడండి.
ఏమంటున్నారు? అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. యూదా పాపము ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము సత్యము వారి దగ్గరికి వచ్చినప్పటికీ కూడా విల్ఫుల్ రిబెలియన్, ఎరిగి ఎరిగి మేము నడుచుకోము, మాకు వద్దు, మాకు ఆ మార్గములు నచ్చలేదు, అందులో మేము నడవలేము, అవి మాకు వద్దు అని వారు చెప్తా ఉన్నారంట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినాల్లో మన చుట్టూ చూస్తా ఉన్నప్పుడు ఎందుకండి ఈ పరిస్థితి? ఎందుకు ఈ భయంకర మరణము, విలయతాండము చేసేటువంటి ఈ యొక్క తెగుళ్ళు? ఎందుకని రాజ్యాల్లో, లేకపోతే రాష్ట్రాలలో, లేకపోతే ఇదిగో కుటుంబాల్లో, సమాజంలో ఈరోజు నెమ్మది లేనటువంటి అన్రెస్ట్ ఎందుకు చోటు చేసుకుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నా మార్గంలో నడుచుకోమని వారికి చెప్తా ఉన్నాను. ఆ మార్గాలను తెలియచేస్తా ఉన్నప్పటికీ నేను నడుచుకొనను అని వారు సెలవిస్తా ఉన్నారు. దేవుని యొక్క మార్గాల్ని విడిచిపెట్టారు. యేసు క్రీస్తు ప్రభువారు ఇదిగో యోహాను సువార్త 14వ అధ్యాయంలో అని సెలవిస్తున్నాడు, ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్. నేనే మార్గమును, నేనే మార్గమును. ఇదిగో జీవానికి మార్గము ఆయనే. ఆయన యొక్క మార్గము అది నీతియుక్తమైన మార్గము. ఆయన మార్గము నిత్య జీవమునకు నడిపించేటువంటి మార్గము. ఆ యొక్క గొర్రెలు పోవు ద్వారము ఆయనే, ఆ యొక్క మార్గము ఆయనే, నిత్య జీవమునకు మార్గము ఆయనే. ఇప్పుడు ప్రజలు, ఇదిగో జనము, లేకపోతే ఆ యొక్క దేశం ఏమంటుందంటే, నాకు ఈ మార్గము వద్దు. వారు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. దే రిజెక్టెడ్ ద స్ట్రీమ్ ఆఫ్ లివింగ్ వాటర్ అండ్ దే రిజెక్టెడ్ ద వే ఆఫ్ లైఫ్. అందుకనే మరణం, అందుకనే వినాశనము, అందుకనే అనిశ్చితి, నెమ్మది, ఇదిగో మానవుని యొక్క హృదయములో ఆ యొక్క నెమ్మది లేనటువంటి ఆ యొక్క స్థితి. మూడవదిగా మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు అడుగుతున్నాడు, గిలాదులో గుగ్గిలము ఏమాయను? గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? దేవుడు వేసేటువంటి సూటైన ప్రశ్న ఇది. గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ వైద్యులు లేరా? ఎందుకని నా జనులకు స్వస్థత కలగకపోవచ్చున్నది? ప్రియమైన వారలారా, ఇదిగో 8 నెలలు అయిపోతా ఉంది. సంవత్సరం వరకు మనము ఇదిగో ఈ లాక్డౌన్ లో, ఈ పరిస్థితిలో మరణపు వార్తలు వింటూ, మరణపు వాసన చూస్తూ, మరణాన్ని కళ్ళ ముందు చూస్తా ఉంటూ, స్వస్థత లేనటువంటి దేశాలని, స్వస్థత లేనటువంటి జబ్బు పడినటువంటి సిక్ కంట్రీస్ ని, నేషన్స్ ని మనం ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అది భౌతికమైనటువంటి, ఆత్మీయమైనటువంటి ఆ యొక్క అస్వస్థత, జబ్బు పడిపోయినటువంటి, మూలుగుతూ ఉన్నటువంటి దేశాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకు? గుగ్గిలము లేదా? గిలాదులో ఉంది కదా. గుగ్గిలము అంటే నొప్పిని తగ్గించేటువంటి జండు బాంబు లాంటిది. ఇట్స్ అ బాంబ్, నొప్పిని తగ్గించేది. ఎందుకని ఆ నొప్పి తగ్గట్లేదు? ఎముకలు విరిచినప్పుడు వచ్చే నొప్పి లాంటి నొప్పి అలాగే ఉన్నదే. నిన్నటిదిన మనం చూసాము, ఆ గాయం అలాగే ఉంటా ఉంది, ఆ నొప్పి అలాగే ఉన్నది. దాని ఎక్కడ కూడా నొప్పి తగ్గట్లేదు. ఎందుకని? గుగ్గిలము లేదా? ఉంది. ఎందుకని జబ్బు తగ్గట్లేదు? వైద్యుడు లేదా? ఉన్నారు వైద్యులు, ఉన్నది గుగ్గిలము. అయినా సరే ఎందుకని నా జనులు స్వస్థత పొందక ఉన్నారు? ఎందుకు అంటే, ఆ గుగ్గిలము ఏదో కాదు, ఆయన యొక్క వాక్యము, ఆయన రక్తము. ఆయన వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన తన వాక్కును పంపి వారిలో ప్రతి వారిని బాగు చేసింది. ఆయన తన వాక్కును పంపి వారిలో ప్రతి వారిని బాగు చేసింది. నిన్ను స్వస్థపరచి యెహోవాను నేనే అని నిర్గమాకాండము ఇదిగో 15వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెహోవా రాఫా ఆయన దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ఇదిగో మీ నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా న్యాయ విధులను మీరు అనుసరించి దాని చొప్పున మీరు నడిచినట్లయితే ఐగుప్తులో కలిగినటువంటి ఏ తెగులు కూడా నేను మీకు రానివ్వకుండా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని చెప్పినటువంటి దేవుని యొక్క ప్రజలకు ఈ రోజు ఎందుకు స్వస్థత రావట్లేదు? ఎందుకు ఆ ప్రజల యొక్క జబ్బు అనేది అలాగే ఉంటా ఉన్నది? ఇదిగో ఆ వైద్యుడిని, ఆ స్వస్థపరిచేటటువంటి దేవుణ్ణి వారు విడిచిపెట్టారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ప్రియమైనటువంటి వారులారా, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత.
ఈ దినాల్లో వస్తున్నటువంటి రోగాలు అనేవి వయసుతో సంబంధం లేకుండా వస్తూ ఉన్నాయి. వయసుతో సంబంధం లేదు. ఇదిగో భయంకరమైనటువంటి మానసికమైనటువంటి రుగ్మతలు వస్తూ ఉన్నాయి. మందు లేనటువంటి, స్వస్థత లేనటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క శారీరకమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి. అన్నిటికంటే అతి భయంకరమైనటువంటి ఆత్మీయ పతనము, నైతికమైన పతనములో మానవుడు ఈ రోగంతో దిగజారిపోతా ఉండగా, శరీరాన్ని, ఆత్మని, ప్రాణాన్ని కూడా తినేస్తున్నటువంటి కుష్ఠ రోగం నుండి స్వస్థత ఎక్కడ? ఈ నొప్పి తగ్గాలంటే, ఇదిగో ఈ ఆత్మకు స్వస్థత కలగాలంటే సిలువు దగ్గరికి రావాలి. ఆ సిలువు దగ్గర ఆయన రక్తము చేత, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన తన వాక్కును పంపి వారిలో ప్రతి వారిని బాగు చేస్తును. దెర్ ఈస్ అ హీలింగ్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దెర్ ఈస్ హీలింగ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా, ఆయన యొక్క శరీరము చేల్చబడటము ద్వారా మన యొక్క రోగమును, మన పాపమును సమస్తమును ఆ సిలువ మీద భరించిన క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చే అంత వరకు కూడా, ఆ ప్రభువు నిదానించి తేరి చూసే వరకు కూడా, ఆ సిలువ వైపు చూసే వరకు కూడా మానవుని యొక్క ఈ పాప రోగానికి, మానవుని యొక్క ఈ పాప రోగానికి, ఈ నొప్పికి, ఈ యొక్క బాధకు వైద్యము లేదు. ఏ గుగ్గిలము కూడా నీ బాధను నయము చేయలేదు. ఈ లోకములను ఏ వైద్యుడు కూడా నీ రోగాన్ని స్వస్థపరచలేరు. ఇదిగో ఆయన వాక్యమే ఆ గుగ్గిలము, ఆయన యొక్క రక్తమే ఇదిగో ఆ యొక్క మెడిసిన్. ఆ ప్రభువే మన యొక్క పరమ వైద్యుడు. ఆ ప్రభు దగ్గరికి వస్తావా? ఇశ్రాయేలు ప్రజలు ఆ యెహోవా రాఫా దేవుణ్ణి విడిచిపెట్టారు. మన కొరకు ఆ యొక్క చేర్చబడినటువంటి ఆ యొక్క గొర్రె పిల్లని మాకు వద్దు అని చెప్పారు. అందుకనే దేశంలో స్వస్థత లేదు. 23వ అధ్యాయం 1వ వచనం దేవుడు సెలవిస్తా ఉన్నాడు. యెహోవా వాక్కు ఇలా సెలవిస్తుంది, మందలో చేరిన గొర్రెలను నశింపు చేయించు చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి కాపరులు మందను చీల్చి వేస్తా ఉన్నారు, చెదర కొట్టేస్తా ఉన్నారు. కాపరు లేని గొర్రెల వరే విసికి వేసారి చెదరిపోయినటువంటి ఆ యొక్క గొర్రెలను ఆయన చూస్తా ఉన్నారు. ఈ దినాన ప్రజలని, దేశాన్ని ఆయన చూస్తా ఉన్నప్పుడు ఆయనకి ఎలా కనిపిస్తా ఉందో తెలుసా? ఇదిగో విసికి వేసారి చెదరిపోయినటువంటి గొర్రెల వలె, కాపరు లేని గొర్రెల వలె, తోడేళ్ల వంటి కాపరులు, తోడేళ్లగా వారిని నశింప చేసేటటువంటి కాపరులు, ఒకవైపు కాపరు లేని గొర్రెలు, ఇంకొక వైపు ఆయన చూస్తా ఉన్నప్పుడు ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఐ యామ్ ద గుడ్ షెపర్డ్, ఆ మంచి కాపరిని నేనే. 4వ వచనం అద్భుతమైన మాట చూస్తా ఉన్నాం. నేనే ఒక కాపరిని వాళ్ళకి నియమిస్తాను. కాపరి నా ఇష్టపూర్వక, నా హృదయపూర్వక, నా హృదయానుసారంగా నా గొర్రెలని మేపుతాను. మన కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన గొర్రె ఆ యొక్క కాపరిని ఇదిగో నువ్వు ఎరుగుదువా? ఆయన యొక్క మందులోకి నువ్వు వచ్చావా? ఆయన నువ్వు వెంబడిస్తున్నావా? అప్పుడే పచ్చిక బయళ్ళ దగ్గరికి నువ్వు నడవగలవు. అప్పుడే శాంతికరమైన జలముల దగ్గర నువ్వు పరుండగలవు. అప్పుడే సురక్షితంగా ఆయన దొడ్డిలో నువ్వు నివసించగలవు. ఆ చీల్చి వేసే తోడెల నుండి నీవు కాపాడుకోగలవు. నేను గొర్రెలకు మంచి కాపరి. ఆ మంచి కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభువుని పోలకుండా, ఆయన వలె నడిపించకుండా ఇదిగో యూదా నాయకులు, యూదా కాపరులు, ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నటువంటి వారు తోడేళ్ల వలె వాటిని చీల్చి వేస్తా ఉన్నారు. అది దోషం, అదండి యూదా పాపము. ఈ దినాల్లో మనం చూసినప్పుడు డబ్బు కోసం, పేరు కోసం, పరపతి కోసం, స్వలాభము కోసము, దుర్లాభాపేక్షతోటి అనేక మంది మందన కనికరించకుండా చీల్చి వేస్తా ఉన్నారు. దాన్ని దేవుడు సహించలేకపోతున్నాడు, చూడలేకపోతా ఉన్నాడు. ఇది యూదా యొక్క పాపము. ఇది ఈరోజు మన భారతదేశము, మన యొక్క పాపము కూడా. మరలా ఆ మంచి కాపరు దగ్గరికి మనం వద్దామా? ఆయన పిలుస్తున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. ఎవరుగా మనం చూసినట్లయితే 23వ అధ్యాయం 6వ వచనములో, అతని దినములలో యోధా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని పేరు పెట్టబడును. యెహోవా మనకు నీతి, యెహోవా మనకు నీతి. సిద్కెను, ద రైచియస్ కింగ్. ఇదిగో నీతి సూర్యుడైనటువంటి ఆ రాజు, నీ న్యాయమును పరిపాలించేటువంటి ఆ ప్రభువు,
ఆయన రాజ్యమును, ఆయన యొక్క పరిపాలనను కొనసాగించబడే దినములు, ఆ దినములలో అంటే మిలీనియం గురించి, ఆ దినములలో ప్రభు ఈ యొక్క భూమి మీదకి వచ్చి తన నీతిని, తన న్యాయమును నెరవేర్చిపోయేటువంటి దినములు రాబోతా ఉన్నాయి. అంతేకాకుండా యేసు క్రీస్తు ప్రభువు కలువరి శిలువలో ఆయన మరొకరకు ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేవడము ద్వారా దేవుని మూలముగా ఆయన అంటే క్రీస్తు ప్రభువు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. క్రీస్తు ప్రభు వారి మన యొక్క నీతి, మన మురికి వస్త్రములను, మన యొక్క మురికి ఆ యొక్క గుడ్డలను తీసివేసి నీతి రక్షణ వస్త్రమును ధరింప చేయడానికి ఆయన వస్త్రహీనుడిగా కలువరి సిలువలో వేలాడాడు. ఆయన మన కొరకు ఆ కలువరి సిలువలో వేలాడింది. ఆ భయంకరమైనటువంటి ఘోర మరణము, వస్త్రహీనుడుగా, చేతిలో మేకులు, కాలులో మేకులు, తలకు ముండ్ల కిరీటము, నాగడి చాలువలే దున్నబడినటువంటి ఆయన యొక్క శరీరము. ఇదంతా దేని కొరకు తెలుసా? మన అపవిత్రతనంతా కడిగి ఆయన నీతిని మనకు ధరింపచేసి ఇక ఎన్నడూ మనము పాపము చేయని వాడిగా మనల్ని ఆయన తండ్రి ఎదుట నిలవబెట్టి నీతిమంతుడు అని ఆయన మనల్ని తీర్పు తీర్చి డిక్లేర్ చేసి ఆయన ఎదుట అబ్బా తండ్రి నాయనా అని పిలిచేటటువంటి భాగ్యాన్ని మనకి ఇవ్వడానికి, ఈ విమోచనను ఆ కలువరి సిలువలో ప్రభు మనకు అనుగ్రహించడానికి ఆయన లోకానికి వచ్చాడు. మన కొరకు వధించబడిన దేవుని గొర్రె పిల్ల ఆ ప్రభు. మన కొరకు నీతి అయిన ఆ ప్రభువుని మనం వెంబడించకుండా, ఆయన ఆశ్రయించకుండా, ఆ నీతిని ధరింప చేసుకోకుండా స్వనీతిని, దుర్నీతిని ఆధారం చేసుకొని సత్యమును అడ్డగిస్తున్నటువంటి ప్రజలను చూస్తా ఉన్నప్పుడు ఆయన కోపము రగులుకుంటా ఉంది. అందుకనే ఇదిగో దేశము ఈ విధముగా పాడైపోయింది. బ్యాక్ స్లైడింగ్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు. వారిని పిలుస్తా ఉన్నాడు, నా యొద్దకు తిరిగి రండి, మరలా నా నీతిని మీకు ధరింప చేస్తాను, నా రక్తంతో కడిగి వేస్తాను అని ప్రభు పిలుస్తాను. ఫైనల్ గా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథములో మనకి ఇర్మియా వీపింగ్ ప్రాఫెట్ గా కనిపిస్తా ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ ది వీపింగ్ ప్రాఫెట్. ఆయన యెరూషలేమును చూసినప్పుడు ఆయన ఎలుగెత్తి ఏడ్చాడంట. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, అయ్యో యెరూషలేమా, ప్రవక్తలను చంపిన దానా, అయ్యో 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 అని ప్రభు ఆయన తన ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తూ ఇప్పటికీ కూడా మన తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తానే ఉన్నారు. ఇప్పటికైనా వస్తారని, ఇప్పటికైనా ఆయన వైపు తిరుగుతారని, ఇదిగో నా యొద్దకు రండి అని భ్రష్టులేని పిల్లలారా నా వైపు తిరగండి అని ఆయన పిలుస్తా ఉన్నప్పుడు ఆ స్వరం విని ఆయన వైపు తిరుగుతారేమోనని ఇప్పటికీ ప్రభు ఆయన దుఃఖముతో, కన్నీటితో, వేదనతో, మారు మనసు నొందనటువంటి, రక్షణ పొందనటువంటి, ఇదిగో పెడచెవిని పెడుతూ ఉన్నటువంటి, తిరుగుబాటు చేస్తూ ఉన్నటువంటి, నువ్వు నాకు అక్కర్లేదు, జీవజల ఓట అయినటువంటి క్రీస్తు ప్రభువుని నాకు అక్కర్లేదు అని చెప్పినటువంటి, అదిగో స్వస్థపరిచే దేవుడు నాకు అక్కర్లేదు అని చెప్పినటువంటి, ఆ మంద కాపరి దగ్గరికి నేను రాను అని చెప్తున్నటువంటి, ఆయన ఇచ్చే నీతి నాకు అక్కర్లేదు అని చెప్తున్నటువంటి ఆ ప్రజల వైపు ఇంకా ఆయన చేయి చాపి పిలుస్తూనే ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు యొద్దకి వస్తావా? ఇర్మియా గ్రంథములో మనం చూసేది ఎవరో తెలుసా? యేసు ప్రభువే. వారు దేవుని విడిచిపెట్టారు కాబట్టే ప్రభు మరలా వాళ్ళని పిలుస్తా ఉన్నారు. రిపెంట్ అండ్ రిటర్న్. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఏ పాపములో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. ఏ విధమైన పరిస్థితుల్లో హృదయంలో నెమ్మది లేక ఇదిగో నువ్వు దుఃఖిస్తూ ఉంటా ఉన్నావో నాకు తెలియదు. ఈరోజు ప్రభు మరొకసారి ఆయన స్వరాన్ని బిగ్గరగా నీకు వినిపిస్తా ఉన్నారు. భ్రష్టులైన పిల్లలారా, అక్కడ అద్భుతం ఏంటో తెలుసా? భ్రష్టులైన వారే కానీ నా పిల్లలే అంటున్నట్టే. మనం ఆయన పిల్లలమే, మనం ఆయన సంతానమై ఉన్నాము. ఆయన ఎలా వదులుకుంటాడండి? ఎలా విడిచిపెడతాడు ఆయన? అందుకనే ఇంకా 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 పిలుస్తా ఉన్నాడు. నా వైపు తిరగండి, రక్షణ పొందండి. ప్రభు ఈ మాటల్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.